సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సార్. న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారు, నెత్తురోడుతోంది అంటూ చాలా అగ్రెసివ్ గా ఆయన కామెంట్స్ చేసిన పరిస్థితి. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ స్టడీస్ కొత్త పాఠ్య పుస్తకంపై సంపూర్ణ నిషేధం విధించారు. భౌతిక డిజిటల్ ప్రతులన్నీ సీజ్ చేయాలి అని సిజేఐ ఆదేశించారు. దీనిపై లోతైన కుట్ర కనిపిస్తోంది అని కామెంట్ చేశారు. బాధ్యులపై వేటు పడక తప్పదు అని చెప్పి సిజేఐ స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ కు షోకాజు నోటీసులు జారీ చేశారు. కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శి కూడా నోటీసులు అందజేసిన పరిస్థితి. సార్, ఈ ఇష్యూ మీద ప్రధాని మోదీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పందించారు. దీనిపై బాధపడుతూ ఉన్నాం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి. సార్, అంటే మరికొందరు ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు సార్, పాఠాన్ని నిషేధించాల్సింది పోయి మొత్తం పుస్తకాన్ని నిషేధించడం ఏంటి అని చెప్పి. సిజేఐ సూర్యకాంత్ మాత్రం చెప్తూ ఉన్నారు ఇది ప్రణాళికాబద్ధమైన దాడి అని చెప్పేసి. సో న్యాయ వ్యవస్థపై దాడి చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు అని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్ చేస్తోంది. అసలు ఎవరు చేస్తూ ఉన్నారు సార్ ఈ కుట్ర దాడి? అంటే నార్మల్గా అయితే మొత్తం పుస్తకాన్ని నిషేధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో పుస్తకం ఏంటి, జ్యుడిషియల్ సిస్టమ్ పైన అందులో పాఠ్యాంశము. అందులో ఒకటి కరప్షన్, పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ కరప్షన్ ఎట్ వేరియస్ స్టేజెస్ జ్యుడిషియరీ అని ఒక వ్యాఖ్య ఉంది. కానీ అసలు ప్రధానమైనది అందులో ఇంకో అంశం కూడా ఉంది, పెండెన్సీ ఆఫ్ కేసెస్ పైన. దేశంలో పెద్ద ఎత్తున కేసులు పెండింగ్లో ఉన్నాయని. సుప్రీంకోర్టులోనే 81,000 కేసులు ఉన్నాయి. 81,000 కేసెస్ సుప్రీంకోర్టులో ఉన్నాయి. అలాగే 62 లక్షల కేసులు హైకోర్టులో ఉన్నాయి. 6.2 మిలియన్ అంటే 62 లక్షల కేసులు. 47 మిలియన్ అంటే 4,70,00,000 కేసులు. టోటల్గా 5,30,00,000కు పైగా కేసులు ఉన్నాయి. సో ఇది కూడా పాఠ్యాంశంలో ప్రభుత్వ డేటా ఆధారంగా, ఇది ఎవరి డేటా కాదు. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని భారతదేశంలో టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్లో మెయిన్ బాడీ అది. సో ఎన్సీఆర్టీ గవర్నమెంట్ డేటాను కోట్ చేస్తూ 53 మిలియన్ అంటే 5,30,00,000కు పైగా కేసులు పెండింగ్ ఉన్నాయి. సో అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో కరప్షన్ అన్న దానిపైననేమో ఈ స్థాయిలో రియాక్ట్ అయింది. మరి పెండెన్సీ ఆఫ్ కేసెస్ పై కూడా ఆ కన్సర్న్ ఎందుకు ఉండడం లేదు అనేది క్వశ్చన్. ఇదివరకు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన మాట నిజమే, కానీ అసలు ప్రజలకు ఇంత డిలేడ్ జస్టిస్ డినైడ్ అన్నారు కదా. సో పాఠ్యపుస్తకంలో ఈ అంశం ఉండడం అవసరం కదా. అందువల్ల మొత్తం పాఠాన్ని, మొత్తం పుస్తకాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందా అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతోంది సహజంగానే. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇదే తీర్పులో మాట కూడా అన్నాడు, మేము వాస్తవంగా ఇది ఎవరు పిటిషన్ వేయలే, సుప్రీంకోర్టు సుయోమోటోగా తనంతట తానుగానే ఈ అంశాన్ని తీసుకుంది. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్న మాట ఏంటంటే, మేమేమి రైట్ టు స్క్రూటినైజ్ ద జ్యుడిషియరీ, సో న్యాయ వ్యవస్థను ప్రశ్నించకూడదనో, న్యాయ వ్యవస్థను స్క్రూటినైజ్ చేయకూడదనో మా ఉద్దేశం కాదు. మేమిచ్చే తీర్పుల పైన విశ్లేషించకూడదు, విమర్శించకూడదని కాదు మా ఉద్దేశము. కానీ ఇది ఒక తీవ్రమైన కుట్ర, లోతైన కుట్ర అని వ్యాఖ్యానించారు. సో అందువల్ల సుప్రీంకోర్టు దీన్ని చాలా డీప్ రూటెడ్ కాన్స్పిరసీ అండ్ క్యాలిక్యులేటెడ్ మూవ్, ప్రణాళికాబద్ధంగా కావాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ పాఠ్యాంశాన్ని చేర్చారు అన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం. అందుకే మీకు టెక్స్ట్ బుక్నే బ్యాన్ చేయాలని చెప్పడానికి కారణం అది. సాధారణంగా న్యాయ వ్యవస్థ కూడా ఒక రాంగ్ మెసేజ్ ప్రజలకు వెళ్ళకూడదు. చూడు, తమను తాము కాపాడుకోవటానికి ఈ స్థాయిలో రియాక్ట్ అయింది అంటే ఎగ్జిక్యూటివ్లో, లెజిస్లేచర్లో కరప్షన్ గురించి కోర్టులో అనేకసార్లు మాట్లాడాయి. కానీ జ్యుడిషియరీలో కరప్షన్ అన్న పదం వచ్చుడుతోనే ఇంత సీరియస్గా ఎందుకు రియాక్ట్ అయింది అనే ప్రశ్న సుప్రీంకోర్టుపై కూడా వస్తుంది. అంటే రైట్ టు ఇంటెగ్రిటీ అనేది కరెక్ట్ అది,
కానీ అదే సమయంలో తమను ఎవరు ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు అనే ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అని. ఈ స్థాయిలో రియాక్ట్ కావడం ద్వారా ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ ఏమైనా కోర్టులు క్రియేట్ చేస్తున్నాయా అనేటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. కానీ మరి సుప్రీంకోర్టుకు తెలియదు ఇవన్నీ తెలిసి కూడా ఈ రకంగా స్పందించిందంటే సుప్రీంకోర్టు ఫీలింగ్ దెర్ ఇస్ ఎ కాన్స్పిరసీ. అందువల్ల రెండింటి మధ్య లింక్ అది. సో ఈ స్థాయిలో కాన్స్పిరసీ అనేది పక్కకు పెడితే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు రియాక్ట్ కావడం సహజంగానే క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. మరి పెండెన్సీ కేసుల సంగతి ఏంటి? జ్యుడిషియరీలో కరప్షన్ లేదా? మరి ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ కరప్షన్ గురించేమో కోర్టులు ఇంతసారి మాట్లాడతాయి. మళ్ళీ కోర్టుల్లో కరప్షన్ అనే స్థాయికి వచ్చే వరకు ఎందుకు అంత తీవ్రంగా స్పందిస్తాయి? జడ్జిల ఇళ్లలో నోట్ల కట్టలు దొరికి కోర్టులే చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మన కళ్ళ ముందటనే మీకు జడ్జిల ఇళ్లలో డబ్బుల కట్టలు దొరికిన ఉదాహరణలు ఉన్నాయి కదా. సో ఈవెన్ కొంతమంది జడ్జిల పైన ఇంపీచ్మెంట్, అభిశంసన ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి కదా. సో అందువల్ల ఇదేమి జ్యుడిషియరీలో కరప్షన్ లేదని చెప్పగలమా? ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. కానీ ఈ ప్రశ్నలు మన ఒక్కసారి కాన్స్పిరసీ యాంగిల్ సుప్రీంకోర్టు చెప్పింది నిజమైతే ఈ ప్రశ్నలు ఉండవు. ఎందుకంటే మరి కాన్స్పిరసీ జరిగినప్పుడు కోర్టు రియాక్ట్ కావాల్సి ఉంటుంది కదా. నార్మల్ టైంలో కోర్టు రెస్పాన్స్కు ఒక కుట్రకు రెస్పాన్స్ వేరే రకంగా ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, మరి ఎవరు కాన్స్పిరసీ? ప్రైమ్ మినిస్టర్ మోడీ అసంతృప్తిగా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఎన్సీఆర్టీ ఇట్స్ అన్ ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ అన్నది. కేంద్ర ప్రభుత్వ తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మీకు అన్కండిషనల్ అపాలజీ చెప్తున్నా అన్నాడు. మరి ఎవరు కుట్ర చేస్తున్నారు? సుప్రీంకోర్టు షుడ్ ఆల్సో కమ్ అవుట్ ఆఫ్ దాట్. పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ రైట్ టు నో ఎవరు ఈ దేశ న్యాయ వ్యవస్థ పైన కుట్ర పన్నుతున్నారు అని. ఎందుకంటే సుప్రీంకోర్టు స్థాయిలో ఆ మాట అన్నదంటే చీఫ్ జస్టిస్ స్థాయిలో ఏ ఆధారము లేకుండా అన్నారు కదా. అంత తీవ్ర స్థాయిలో పాఠ్య పుస్తకాన్ని నిషేధించడము, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ నేరం కింద ప్రొసీడింగ్స్ను మొదలు పెట్టడము, హెడ్స్ విల్ రోల్ అన్నారు. అంటే దీనికి బాధ్యులైన వారిని తొలగించుతామన్నారు. ఇంకో మాట కూడా ఉన్నాడు, ఈ పాఠ్య పుస్తకాన్ని రద్దు చేయడంతో ఈ సమస్య ముగియదు, దీన్ని మేము ఇంకా కంటిన్యూ చేస్తాం, దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని అన్నాడు. అంటే ఈవెన్ బ్యానింగ్ ద టెక్స్ట్ బుక్ వరకు కూడా ఈ కాంట్రవర్సీ ఆగదు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పాడు. అందువల్ల సుప్రీంకోర్టుకు అపీల్ ఏంటంటే ఈ దేశ ప్రజలకు అత్యున్నత న్యాయస్థానం చెప్పాలి ఎవరు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు అని. లేకపోతే సమాజంలో ఒక తప్పుడు సంకేతం పోతుంది. చూడండి, న్యాయ వ్యవస్థలో అవినీతి అనుడితోనే సుప్రీంకోర్టు ఈ స్థాయిలో రియాక్ట్ అయింది. మరి 5,30,00,000 కేసులు పెండింగ్లో ఉండడం వల్ల ప్రజలకు న్యాయం దక్కడం లేదు అన్నదానికేమో ఎందుకు రియాక్ట్ కారు సీరియస్గా? అన్ని వ్యవస్థల్లో అవినీతి పైన సుప్రీంకోర్టులు హైకోర్టులు మాట్లాడతాయి, తమ వ్యవస్థ మాత్రం ఏ విమర్శలకు అంగీకరించదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ ప్రశ్న ఉత్పన్నం కాకూడదు అంటే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పాలి ఎవరు ఆ కాన్స్పిరసీ, ఎవరిది కుట్ర, ఎవరు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నది ఎవరు. ఎందుకంటే ఇది దేశ రాజ్యాంగానికే ప్రమాదకరమైన, దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైన అంశం కదా. ఎందుకంటే న్యాయ వ్యవస్థ పైన కుట్ర పన్నడం అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం, అది కూడా డెలిబరేట్ కావాలని క్యాలిక్యులేటెడ్గా కాన్స్పిరసీ క్యాలిక్యులేటెడ్ డెలిబరేట్ దుర్మార్గమైన ఆలోచనలతో ఈ కుట్ర పన్నుతున్నారని చెప్పారు. ఇంత పెద్ద కామెంట్ సుప్రీంకోర్టు చేశాక ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఈ మన న్యాయ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ మూల స్తంభాలనే పెకిలించేలా కుట్ర పన్నుతున్నది ఎవరు? ఆ ప్రశ్న సహజంగానే పొలిటికల్ క్వశ్చన్స్ కూడా దారితీస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ వెంటనే దూకింది. ఈ కుట్ర వెనకాల ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంది, ఆర్ఎస్ఎస్ఏ టెక్స్ట్ బుక్స్ రీరైట్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు పొలిటికల్ కామెంట్ చేస్తున్నారు. ఆ పొలిటికల్ కామెంట్లు కాదు నేను చెప్పేది. బట్ ఎవరు? ఎందుకంటే గతంలో కిరణ్ రిజిజు లాంటి వాళ్ళు, జగదీప్ ధంకర్ లాంటి వాళ్ళు
న్యాయ వ్యవస్థ స్వతంత్రత పైన తీవ్రమైన దాడి చేశారు, మామూలు దాడి కాదు. సో మరి సుప్రీంకోర్టు ఆ దాడిని ఉద్దేశించి ఈ మాట అన్నదా? ఎందుకంటే అసలు న్యాయ వ్యవస్థ పైన శాఖ మంత్రి దాడి, మామూలు దాడి కాదు. మీకు కిరణ్ రిజిజు కామెంట్స్ అండ్ జ్యుడిషియరీని గూగుల్లో కొట్టండి వస్తుంది. జగదీప్ ధంకర్ అప్పుడు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్న సమయంలో పార్లమెంటరీ సావర్నిటీ ఉండాలి అంటూ కేశవానంద భారతి తీర్పునే ప్రశ్నిస్తూ కోర్టుల పైన ప్రభుత్వాలకే ఆధిపత్యం ఉండాలి అని మాట్లాడాడు. పార్లమెంటుకు ఆధిపత్యం ఉండాలి, మేము ప్రజలు ఎన్నుకున్న సభలు ఇవి అని చెప్పి మాట్లాడాడు. కిరణ్ రిజిజు అయితే న్యాయమూర్తుల నియామకాల్ని మా చేతిలో, ప్రభుత్వం చేతిలోనే ఉండాలి అని వాదించారు. సో న్యాయ వ్యవస్థ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. సో మోడీ ప్రభుత్వ కేబినెట్ మంత్రులు, అందులో న్యాయశాఖ మంత్రి న్యాయ వ్యవస్థ పైన తీవ్రమైన కామెంట్లు, దాడి చేసిన చరిత్ర ఉంది కనుక సహజంగానే చీఫ్ జస్టిస్ అన్న మాటలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి ఎవరు దాడి? ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు 2024 ఎన్నికల సమయంలో సంవిధాన్ ఖత్రే మే హై అని క్యాంపెయిన్ చేశారు. బీజేపీ దాన్ని ఆ క్యాంపెయిన్ అవహేళన చేసింది. కానీ ఇవాళ సుప్రీంకోర్టు చెప్తుంది కదా సంవిధాన్ ఖత్రే మే హై అని, రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని. ఎందుకంటే న్యాయ వ్యవస్థపై తుపాకీ పెట్టారు, న్యాయ వ్యవస్థ నెత్తుటోడుతోంది అన్నారు. మరి న్యాయ వ్యవస్థ నెత్తురు కారేలాగా తుపాకీ పెట్టి కాలుస్తున్న వ్యవస్థలు ఎవరు చేయగలుగుతారు? ఇంత అంటే ఎవరో ఒక బలమైన వ్యవస్థ, అంటే న్యాయ వ్యవస్థను కూడా తుపాకీ పెట్టి కాల్చగలిగి నెత్తురు ధార వచ్చేలా ఎవరు అటాక్ చేయగలుగుతారు? ఆ కెపాసిటీ ఎవరికి ఉంది అనేది కూడా సుప్రీంకోర్టు చెప్పాలి. ఎందుకంటే మామూలుగా ప్రతిపక్షాలకైతే ఉండదు. సో సాధారణ అధికారులకు ఉండవు. ఒక ఎన్సీఆర్టీలో ఉన్న డైరెక్టర్కో చైర్మన్కో అంత కెపాసిటీ ఉంటుందా న్యాయ వ్యవస్థ పైన తుపాకీ పెట్టి నెత్తుటోడేలా చేయడము, న్యాయ వ్యవస్థ వ్యతిరేకంగా కాన్స్పిరసీ చేయడము, క్యాలిక్యులేటెడ్గా డెలిబరేట్గా దుర్మార్గంగా ఆలోచించి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని ప్రజల్లో సన్నగిల్లేలా చేయగలిగే అవసరం కానీ అవకాశం కానీ ఒక అధికారికి ఉండదు. మరి ఎవరు చేస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు న్యాయశాఖ మంత్రి అనేక సార్లు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈవెన్ సుప్రీంకోర్టు కొలీజియం రికమెండ్ చేసిన న్యాయమూర్తులు నియమించకుండా ఆపివేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ చరిత్ర అంతా ఉంది గనక సుప్రీంకోర్టు చెప్పాలి న్యాయ వ్యవస్థ పైన కుట్ర చేస్తున్న ఆ ప్రమాదకర శక్తులు ఎవరు అని.